తీసుకురావడానికి మేము కూడా ప్రయత్నం చేసినాం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మా యొక్క ఉద్యమకారులు కూడా తోడ్పాటు ఉన్నది. కానీ వీళ్ళ మీద మేము కొండంత ఆశలు పెట్టుకుంటే వీళ్ళు ఇగ చేస్తాం అగ చేస్తాం సత్యందాకా ఉండుకోడుక పెళ్లి చేస్తానే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. కాబట్టి మేమేమంటున్నామంటే ఏదైతే మీరు చెప్పినరో 250 గజాల స్థలం ఇస్తామని గది చేయండి అంటున్నాం. ఏదైతే 25,000 పెన్షన్ ఇస్తామంటున్నారో గది చేయమని అంటున్నాం. మీకు రూపాయి కూడా ఖర్చు లేకుండా గుర్తింపు కార్డు ఇచ్చే అవకాశం ఉన్నది. గుర్తింపు కార్డు ఇవ్వమంటున్నాం. ఒక సంక్షేమ బోర్డు లేకపోతే ఒక సబ్ కమిటీ ఒక గెజెట్ ద్వారా ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా కూడా చేయొచ్చు. గది చేయమంటున్నాం. అది చేయడానికి కూడా మీరు అపసోపాలు పడుతుంటే అనేక ఇబ్బందులు పడుతుంటే అనేక సమస్యలు ఏదో ఎదుర్కొంటుంటే మీరు మొన్న పెట్టినటువంటి పోయిన సంవత్సరం 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్లో మా ఉద్యమకారులకు రూపాయి కేటాయించలేదు. ఉద్యమకారులని గౌరవించే ప్రభుత్వము ప్రజాపాలన మనది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఉట్టి బోగస్ మాటలు మాత్రమే. ఉద్యమకారులని ఏమాత్రం గౌరవం అనేటువంటిది ఉంటే ఈ పాటికి ఉద్యమ సంఘాలను అందరినీ పిలుచుకొని మాట్లాడి ఏం చేయాలి మీ సమస్యలు ఏంటిదని చెప్పొచ్చు. ఈ రోజున చెప్తా ఉన్నారు మా దగ్గర డాటా లేదు. డాటా ఎందుకు లేదు? వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలలోనే ఒక దరఖాస్తు ఇచ్చినారు. ప్రజాపాలన దానిలోనే ఒక దరఖాస్తులో ఒక కాలం ఇచ్చినారు. మీరు తెలంగాణ ఉద్యమకారులా కాదా? ఉద్యమకారులు అయితే మీరు ఎఫ్ఐఆర్ పెట్టండి, మీ యొక్క సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టండి అన్నాం. మేమందరం కూడా ఉద్యమకారులమే అని మా యొక్క సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు మాకు సంబంధించినటువంటి యొక్క డాటా పూర్తిగా దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకా లేదు అంటే డాటా లేదంటే అది ప్రభుత్వానికి డాటా లేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారుగా 170 కేసులు నా మీద ఉండే. అంటే మా అన్నల దగ్గర అన్నల ముందు మా అక్క చెల్లెల దగ్గర అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు లేవా? మీ పోలీస్ స్టేషన్ లేవా? ఒక రౌడీ షీటర్ అయితే ఒక కిడ్నాపర్ అయితే వాడి 50 ఏళ్ల చరిత్ర కూడా మీ దగ్గర రికార్డులో ఉంటుంది. కానీ మీ యొక్క తెలంగాణ పోలీస్ గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారంగా పనిచేసేటువంటి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో మా తెలంగాణ ఉద్యమకాలం ఎన్నిసార్లు మేము అరెస్ట్ అయినాము, ఎవరెవరం అయినాము, ఎక్కడెక్కడైనాము, ఏ పోలీస్ స్టేషన్లలో అయినాము, ఆ రికార్డ్ అంతా కూడా మీ దగ్గర ఉన్నది. వెలికి తీయండి. అవన్నీ కూడా బైండ్ ఓవర్ కేసులు ఏమని అవన్నీ కూడా వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఇవ్వండి. ఏదన్నా కానీ వాళ్ళ యొక్క పేపర్ స్టేట్మెంట్ ఉన్నా, ఒక ఫోటో ఉన్నా, బైండ్ ఓవర్ ఉన్నా, ఎఫ్ఐఆర్ ఉన్నా, ఏది ఉన్నా కానీ ఆ ఉద్యమకాలానికి కొంత న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.